మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. రిలేషన్షిప్లో కనుక మనం చూస్తే ఒక ఆడపిల్ల వివాహ బంధాన్ని వదులుకొని వచ్చిన తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్తో లివింగ్లో ఉన్నా, అక్కడ సెట్ అవ్వక వచ్చినా, లేదా లవ్లో ఉండి తను ఇంకా సెట్ అవ్వక వచ్చినా, సెకండ్ హ్యాండ్ అనే ట్యాగ్ చాలా ఈజీగా మనం చూస్తూ ఉంటుంటాం. రెగ్యులర్గా మనం చూస్తే వాడే వస్తువుల్లో కనుక సెకండ్ హ్యాండ్ అయితే పెద్ద వాల్యూ ఇవ్వరు. మనుషుల్ని కూడా అదే విధంగా కట్టిపడేస్తూ ఉంటుంటారు. దాన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు? జీవిత భాగస్వామి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? నడుస్తున్న వ్యవహారమే ఈ సెకండ్ హ్యాండ్ అనే ట్యాగ్స్ వేయటం. ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత కానీ, లేదా లవ్లో ఫెయిల్యూర్ అయిన తర్వాత కానీ, నువ్వు అన్న లివ్ ఇన్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కానీ ఇద్దరికీ బాధ ఉంటుంది. ఒక్కళ్ళే బాధపడతారనేది చెప్పలేం. కాకపోతే ఒకళ్ళు బకరా అవుతారు. అంటే జనరల్గా ఇద్దరు తప్పు ఉండొచ్చు, ఒకళ్ళే బలిపశువు అవ్వచ్చు. ఇద్దరి తప్పులు ఉండి ఇద్దరూ సెట్ అవ్వదు అనుకుని, ఇద్దరూ ఇది మనకి గుణపాఠం అనుకుని విడిపోయినప్పుడు అది ఒక రకమైన బాధ. అది అంటే నీకు నాకు సెట్ అవ్వదు అని లవ్లో ఉండగానే తెలుసుకోవటం, లేదంటే లివిన్లో ఉండగానే తెలుసుకోవటం, మన ఇద్దరి జీవితాలకి మన ఇద్దరి పెయిర్, మన ఇద్దరి యూనియన్ సెట్ అవ్వదు, మన ఇద్దరికే సెట్ అవ్వదు అని తెలుసుకుని విడిపోవటం. అందులో బాధ ఉన్న దానిలో ఒక నిజాయితీ, ఒక పరిపక్వత, అంటే అసలు మనకి ఇద్దరికి ఇది సెట్ అవ్వదు, మన ఇద్దరి లక్ష్యం మన ఇద్దరం కలిపి మన జీవితాన్ని ఎంజాయ్ చేయలేము అనేది ఇది తెలుసుకోవటం అనేది జరుగుతుంది ఇద్దరు. సో అప్పుడు ఇంకా ఇక్కడతో ఆపేద్దాం, మనం ఎవరి జీవితాలు వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం, మూవ్ ఆన్ అవ్వదాం అనుకోవటం, అది బాధతో కూడిన ఒక సంతృప్తికరమైన నిర్ణయం. బట్ అలా కాకుండా విడాకులు కానీ విడిపోయినప్పుడు కానీ ఒకళ్ళు తమ స్వార్థం కోసం అప్పటిదాకా ప్రేమించినట్టు ఉండి, లేకపోతే తర్వాత వీళ్ళతో ఉపయోగం ఉండదు అని స్వార్థపూరితమైన ఆలోచనలతో రెండో వాళ్ళకి హ్యాండ్ ఇస్తారంటారు చూడు, అలా ఇచ్చినప్పుడు తీసుకోవటం అనేది ఆపోజిట్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇకపోతే సెకండ్ హ్యాండ్ అంటారా, ఫస్ట్ హ్యాండ్ అంటారా అనేది ఇవన్నీ జనాలు ఇచ్చే ట్యాగ్స్. దానికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాము, ఎంత ఫీల్ అవుతున్నాము అన్న దాన్ని బట్టే దానికి ఉంటుంది. అఫ్కోర్స్ నీకు ఎప్పుడైనా సరే విడాకులు తీసుకున్న అమ్మాయిలు అంటే, ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దానికి అంటే గిల్టీగా ఫీల్ అవ్వాలి, సిగ్గుపడాలి, వీళ్ళు మొహం చాటేసినట్టుగా ఉండాలి. అప్పుడే అంత త్వరగా బాధలోంచి ఎలా బయటకు వచ్చేస్తారు వీళ్ళు, నార్మల్ లైఫ్ అప్పుడే ఎలా లీడ్ చేసేస్తున్నారు ఈ అమ్మాయి, ఇలాంటివన్నీ పక్కన వాళ్ళకి ఎక్కువ ఉత్సుకత, క్యూరియాసిటీలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారులే అనేది వీళ్ళు అంత త్వరగా తీసుకోలేరు. ఎస్పెషలీ ఒక రకంగా సెలబ్రిటీస్ అయితే ట్రోలింగ్, వాళ్ళ పర్సనల్ లైఫ్కి అన్నీ వీళ్ళే జడ్జిమెంట్లు, ఏదో వీళ్ళే చూసినట్టు, వాళ్ళు ఎందుకు విడిపోయారో, వాళ్ళు ఎందుకు సెట్ అవ్వలేదో, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళే చూసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేయటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎస్పెషలీ అమ్మాయిలకి సెకండ్ హ్యాండ్ ట్యాగ్ అని వేశారా అనే బాధ ఎక్కువ ఉంటుంది. ఉషా, ఇదేంటంటే మనం ఎలా ప్రపంచాన్ని చూస్తున్నామో ప్రపంచం మనల్ని అలానే చూస్తుందని మనం అనుకుంటాం. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారనేది నీకు తెలియదు, నువ్వు అనుకుంటావు నాకు విడాకులు అయినాయి కాబట్టి నేను అందరిలా జీవించడానికి ఎలిజిబుల్ కాదేమో అని వాళ్ళు అనుకుంటున్నారేమో, నాకు సెకండ్ హ్యాండ్ అనే ట్యాగ్ వేసి వాళ్ళు నన్ను ఆ దృష్టితోనే చూస్తున్నారేమో. ఇది చూస్తూ ఉన్నా కూడా నువ్వు ఎంత గట్టిగా ఉన్నావు, నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నువ్వు బంతి కింద పడింది మళ్ళీ పైకి ఎగరగలిగిందా లేదా అనే సామర్థ్యాన్ని బట్టి, హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు నేను షేమ్ ఫీల్ అవ్వాలి, నేను గిల్ట్ ఫీల్ అవ్వాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నువ్వు ఒక మూలే కూర్చున్నావు అనుకో, ఆ మూలే ఉండిపోతావు. బట్ నీ లైఫ్లో ఏం జరిగిందో నీకే తెలుసు, వాళ్ళకి తెలియదు. 4 గోడల మధ్య ఏం జరిగిందో మీ ఇద్దరికే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, నువ్వు చెప్తేనే తెలుస్తుంది. అవునా? అందులో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోని వాళ్ళు ఉంటారు, ఇంక్లూడింగ్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడో సమాజం దాకా ఎందుకు అసలు
నీ చుట్టూ ఉన్నాళ్ళు, నీ క్లోజ్ వాళ్ళే నిన్ను అర్థం చేసే చేసుకోవచ్చు అవకాశం ఉంటూ ఉంటూ ఉంటుంది. ఉంటుంది. బట్ నీకు అసలు ఒక క్లారిటీ ఉందా నీ లైఫ్లో? ఓకే, తప్పైనా రైట్ అయినా, నీ తప్పు లేకుండానే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, నీ తప్పు లేకుండానే రిలేషన్షిప్ ఎండ్ చేయాల్సి వచ్చింది. బట్ నువ్వు దాన్ని ఫేస్ చేయగలగాలి. ఒకరోజు బాధపడతావు, 4 రోజులు బాధపడతావు, జీవితాంతం అయితే బాధపడటం కరెక్ట్ అయితే కాదు కదా. ఎక్కడైతే నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయో అని అనుకుంటున్నావో వాటిని అధిగమించు, అప్గ్రేడ్ అవ్వు, స్కిల్స్ నేర్చుకో, అలాగే జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో ఉషా, మనకి తోడు అనేది మనం పరిపూర్ణంగా జీవించటానికి మనం కావాలనుకున్నప్పుడే అది మనకు తోడు. అంతే తప్పితే తోడు లేకపోతే బ్రతకలేము అనేది అయితే ఏం లేదు. మనకి ఒక తోడు, ఒక ఇంటికి వచ్చేసరికి మన మనిషి అనే ఒక వ్యక్తి కావాలి అని మనం సృష్టించుకున్నది తప్పితే, మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే వాళ్ళని వదిలించుకోవటంలోనూ తప్పు లేదు. వాళ్ళ వల్ల నీకు నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంటే మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా వాళ్ళని పక్కకు పెట్టి మన జీవితాన్ని జీవించడంలో తప్పు లేదు. అలాగే ఖచ్చితంగా తోడు ఉంటేనే మనిషి బ్రతకగలడు అనేది కూడా ఏం లేదు. కాకపోతే ఒకటి, తోడుంటే ఆ జీవితం బాగుంటుంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో నువ్వున్న వయసును బట్టి, జీవించే విధానాన్ని బట్టి, ఆ తోడు ఎవరిని తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి కూడా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కొంతమంది సమాజ సేవలోకి వెళ్తారు, కొంతమంది NGO యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, ఇలా తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు నేనున్నానని ముందు వాళ్ళకి, కొంతమందికి ఫ్యామిలీస్ ఉండవు, స్వచ్ఛందంగా వీటి కోసమే జీవితాన్ని అంకితం చేసి, అంటే వాళ్ళ వయసును బట్టి కూడా కొంతమందికి వైఫ్ చనిపోతుంది, లేకపోతే హస్బెండ్ చనిపోతారు, 50-60 ఇయర్స్ ఏజ్ వచ్చేస్తుంది, అప్పుడు కూడా తోడు లేకపోతే నేను ఉండలేను అని అనుకోవాల్సిన పని లేకుండా జీవించి అద్భుతంగా జీవించి చూపించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే, సెకండ్ హ్యాండ్ అని ఎవరో అంటారని నువ్వు ఫీల్ అవ్వక్కర్లా, ఎవరో ట్యాగ్ వేస్తారు మనకని నువ్వు ఫీల్ అవ్వక్కర్లా. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక ముందు నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు అనే క్లారిటీ నీకున్నప్పుడు ఎవరో వేసే ట్యాగుల్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సగం వేసారని మనం అనుకుంటాం, మనం ఊహించుకుంటాం, ఎక్కువ అంటే ఊహించుకుని భయపడతాం, బెంగపడతాం. పక్కన వాళ్ళకి అంత తీరిక, ఓపిక లేదు. ఒకవేళ వాళ్ళు ట్యాగ్ వేసినా దాన్ని నువ్వు వాళ్ళ జడ్జిమెంట్ ఏదో సుప్రీంకోర్టు జడ్జి తీర్పిచ్చాడు అన్నట్టుగా నువ్వు పని అస్సలు లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, నీ చేతల్లోనే ఉంది. సో నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎలా లీడ్ చేయాలనుకుంటున్నావు నీ లైఫ్ అనేది ఖచ్చితంగా నువ్వే డిసైడ్ చేసుకో. మీ జీవితానికి మీరే కర్త, కర్మ, క్రియ అనేది గుర్తుపెట్టుకోండి. సెకండ్ హ్యాండ్ అనే ముందు నాకు ఇంకొక సెకండ్ ఛాన్స్ దొరికింది అనుకోవడంలో ఉండే ఆ ఫీల్ వేరు. ఎగ్జాక్ట్లీ. అసలు ఇంకొక చాయిస్ మనకుంది, దీన్ని వదిలిపెడితే ఇంకొకటి కొత్తది పరిపూర్ణమైంది నా జీవితంలోకి వస్తుందని ఎప్పుడైతే ఫీల్ అవుతుంటారో, ఎస్పెషల్లీ ఆడపిల్లలు స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. చాలామంది ఈ విషయాల్లో డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటుంటారు. డివోర్స్ అయిన తర్వాత, బ్రేకప్స్ అయిన తర్వాత ఒక దగ్గర ఆగిపోవడం, మీరు అన్నట్టుగా గిల్ట్, షేమ్, ఒక మూలకు ఉండిపోవడం, నన్ను ఇప్పుడు ఏమనుకుంటారో, ఆ గ్యాంగ్లో ఇప్పుడు నన్ను ఎలా చూస్తారో, నా తప్పు లేదు, ఒకవేళ నా తప్పు ఉన్నా నాకు రిగ్రెట్స్ ఉన్నాయని ఫీల్ అవుతుంటుంటారు. వాళ్ళకి పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అంటే మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా ఉషా, ఎందుకంటే డివోర్స్ అనేది ఎప్పుడైనా అంత త్వరగా ఎవరికి వాళ్ళు హ్యాండిల్ చేయటం అనేది మొదట్లో కొంచెం కష్టం అవుతుంది. రకరకాల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు, ఓవర్వెల్మింగ్ థాట్స్తో. అలాంటప్పుడు ఏంటంటే తప్పకుండా కౌన్సిలింగ్కి వెళితే వాళ్ళకు ఒక క్లారిటీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇవ్వబడతాయి ఎవరికన్నా కావాలంటే. సో ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, వివాహ బంధంలో ఫెయిల్ అయ్యి, రిలేషన్షిప్స్లో కనుక ఫెయిల్ అయిపోయి, లివింగ్లో ఉన్న వాళ్ళు అనుకోకుండా విడిపోవాల్సి వచ్చి, లవ్లో ఉన్న వాళ్ళు బ్రేకప్స్ అయ్యి, మీరు కనుక డిప్రెషన్లో ఉండి, మీరు ఇటువంటి ట్యాగ్స్తో ఇబ్బంది పడుతూ ఉండి బయటికి రాలేక కనుక ఉంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హీలింగ్ అనేది ఉంటుంది. మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ డెఫినెట్గా దొరుకుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.